హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మంచి లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. మన దగ్గర ఎక్కువ టైం లేదు అండ్ వెజిటేబుల్స్ కూడా ఇంట్లో ఎక్కువ లేవు అన్నప్పుడు సింపుల్గా మన దగ్గర టమోటాస్, ఆనియన్ ఉంటే చాలు. మనం ఈ టమోటా రైస్ అయితే ఈజీగా అండ్ చాలా త్వరగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ మనం రైస్ అయితే నానబెట్టుకోవాలి. నేను హెరిటేజ్ బాస్మతి రైస్ అయితే యూస్ చేస్తున్నాను. సో నేను ఎప్పటి నుంచో ఈ రైస్ మాత్రమే యూస్ చేస్తానన్నమాట, బాస్మతి రైస్. మీరు మార్కెట్లో దొరికే ఏ రైస్ అయినా యూస్ చేయొచ్చు. మీ దగ్గర బాస్మతి రైస్ లేదనుకుంటే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. సో నేను ఈ టీ గ్లాస్తో ఒక 3 కప్స్ అయితే వేసాను. మేము ఇద్దరికే చేస్తున్నాను కాబట్టి 3 గ్లాసెస్ అయితే మాకు సరిపోతాయి అన్నమాట. సో మొత్తం ఒకసారి మునిగేటట్టు వాటర్ పోసుకొని నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. దీంతో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కానీ మొత్తం కూడా పోతాయి. ఇట్లాగా కలిపి వాష్ చేసుకొని వాటర్ అంతా కూడా పక్కన ఒక గిన్నెలోకి పంపేసి నార్మల్ వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక ½ పాటు రైస్ బాగా నానితే మనకు త్వరగా అయిపోతుంది అన్నమాట రైస్ కూడా. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంతో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. మీకు కానీ నచ్చితే మీరు 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ బదులు ఇట్లాగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 కూడా యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకు హోల్ మసాలా దినుసులు ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా వేసుకొని అవి కొంచెం వేపుకోవాలి. వేగిన తర్వాత మనం సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి 1 ఆనియన్ అయితే వేసుకొని ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ కల్లా ఆనియన్ కూడా బాగా చక్కగా వేగిపోతుంది అండ్ మొత్తం కూడా ఇట్లా విడివిడిగా అయిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక 4 అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక 3 టమాటాస్ అయితే వేసుకున్నాను. సో మనం చేసే క్వాంటిటీని బట్టి మనం టమాటాస్ పెంచుకోవడమో తగ్గించుకోవడమో చేసుకోవచ్చు. సో ఈ టమాటాస్ చక్కగా ఉడకడానికి నేను కొంచెం కల్లుప్పు అయితే వేస్తున్నాను. సో కల్లుప్పు వేస్తే ఏంటంటే మనకు త్వరగా అయితే ఉడుకుతుందనమాట. అది వేసి కలిపేసి నేను మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ అయితే ఉంచానన్నమాట. చక్కగా వేగిపోయాయి, ఆయిల్ కూడా మనకు పైకి వచ్చేసింది. సో ఈ స్టేజ్లో ఒక్కసారి కలుపుకొని మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంటే అది ఒక ½ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. లేదు అనంటే మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకొని దంచుకొని అయితే వేసుకోవాలి. నా దగ్గర రెడీగా ఉంది కాబట్టి నేను పేస్ట్ అయితే యూస్ చేశాను. అది పచ్చివాసన పోయేంత వరకు కూడా మూత పెట్టుకొని వేపుకోవాలి. వేగిన తర్వాత మళ్ళీ మూత తీసేసి ఇప్పుడు మనకు మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట. దానికోసం 1 టేబుల్ స్పూన్ కారం అయితే యూస్ చేశాను అండ్ ½ టేబుల్ స్పూన్ పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేశాను. సో దీంతో మనం ఇంకే సపరేట్ మసాలాస్ అయితే యాడ్ చేయము, మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా అయితే చేస్తామన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మసాలా అంతా కూడా టమోటాకి పట్టేటట్టు ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. పెరుగేసుకోవడం వల్ల ఇలాంటి రైసులకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో మూత పెట్టేసుకొని పెరుగంతా కూడా దీంతో కలిసేటట్టు ఆయిల్ పైకి వచ్చేటట్టు కూడా మనం వెయిట్ చేసి మొత్తం కలుపుకోవాలి. సో పెరుగులో నుంచి మనకు ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యము ఈ మసాలా పైన అయితే వేసి ఒక్కసారి లైట్గా అయితే కలుపుకోవాలి. ఈ బాస్మతి రైస్ చాలా డెలికేటెడ్గా ఉంటాయి. మనం గెంటె పెట్టి ఎక్కువగా కలిపాము అంటే ఇరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో లైట్గా జస్ట్ ఈ బియ్యంలో ఉన్న వాటర్ పోయేంత వరకు మనం కలుపుకుంటే సరిపోతుంది. సో ఈ గ్లాస్తో నేను రైస్ కొలిచాను కాబట్టి ఒక గ్లాస్కి 1½ గ్లాస్ చొప్పునైతే నేను వాటర్ కొలుచుకొని ఈ గిన్నెలోకి అయితే సపరేట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ వాటర్ని ఇప్పుడు కుక్కర్లో అయితే వేసి పెడుతున్నాను. సో రైస్లోకి ఈ వాటర్ అంతా కూడా కలిసేటట్టు మొత్తం ఒకసారి అయితే కలబెట్టేసుకోవాలి. ఈ స్టేజ్లోనే ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇందాక కల్లుప్పు అయితే యాడ్ చేశాను కదా, ఇప్పుడు మీరు చెక్ చేసుకొని ఒకవేళ ఉప్పు సరిపోలేదు అనుకుంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనకు తరిగిన కొత్తిమీర ఉంటుంది కదా, సో కొత్తిమీర మన పైన చల్లేసి మూత పెట్టేసి ఒక విజిల్ అయితే రానివ్వాలి. ఈలోపు మనం పెరుగు చట్నీ అయితే రెడీ చేసుకుందాము. టమోటా రైస్కి పెరుగు చట్నీ బెస్ట్ కాంబో అనమాట. సో దానికోసం ఒక గిన్నె తీసుకొని దీంతో పెరుగు అయితే వేసుకొని ఉండలు లేకోకుండా స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు కూడా మొత్తం ఇట్లా కలుపుకోవాలి.
దీంతో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లాగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి. మరీ పెరుగు చిక్కగా ఉండకూడదు, మరీ మజ్జిగలా పలచగా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు చక్కగా ఉంటుందన్నమాట. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. దీంతోనే కట్ చేసుకున్నటువంటి ఆనియన్ 1 అండ్ పచ్చిమిర్చి 2, 3, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకుంటే మనకు రైతా అయితే మంచిగా రెడీ అయిపోతుంది అనమాట. ఈలోపు మనకు విజిల్ అయితే వచ్చేసింది అండ్ రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది. సో రైస్ ఎలా వచ్చింది అనేది కూడా చూద్దాము. ఈ రెసిపీ మనం పిల్లలకి కానివ్వండి, హస్బెండ్కి, క్యారేజీకి కానివ్వండి, ఈజీగా సింపుల్గా అయితే మార్నింగ్ చేసి ఇవ్వచ్చు హడావిడి లేకోకుండా. సో రైస్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. ఓపెన్ చేస్తే చక్కగా ఫామ్ అయిపోయింది అనమాట రైస్. ఈ కొలతలతో మీరు కానీ ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో రైస్ కూడా చక్కగా బాయిల్ అయిపోయింది అండ్ ఎక్కడ కూడా ఇరిగిపోలేదన్నమాట. ఈ వీడియోని ఫాలో అవుతూ నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.